నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష. ఈరోజు మీ ముందుకైతే మంగళమూర్తి ఆర్ట్స్ ఐడియాలను అయితే తీసుకొచ్చాను. అండ్ వీళ్ళకి సంబంధించిన 30 to 40 డిఫరెంట్ ఐడియాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ రీజనబుల్ కాస్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, అంటే ఏ రూపంలో కూడా ఉన్నాయి అనేది అయితే మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఐడియాల్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను, రండి. సో ఇది మనకు శంకరుని రూపంలో ఉన్న ఒక ఐడియల్ అయితే మనం చూసుకోవచ్చు. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది. అండ్ శ్రీ కొమరవెల్లి మల్లన్న రూపంలోనైతే మనకు దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ పక్కన కూడా గణనాథుడు ఉన్నాడు. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే స్టాండింగ్ రూపంలో ఇక్కడ మనకు తాబేలు మీద నిలబడి ఇక్కడ గణనాథుడు మనకైతే దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మీకు ఒకవేళ బుకింగ్ చేసుకోవాలనుకున్నా కూడా మనకు గూగుల్లో మంగళమూర్తి ఐడియల్స్ అని కొడితే కూడా మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది. అండ్ దీనికి సంబంధించిన డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకు చూడొచ్చు, ఇది రాజస్థాన్ స్టైల్లో మనకు ఒక ఒంటె మీదనైతే గణనాథుడు దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక యూనిక్ మోడల్ అని అయితే కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు హైదరాబాద్ టోటల్లో మొత్తం ఎక్కడ చూసుకున్నట్లయితే కూడా ఒక 50% వర్క్ మాత్రమే జరిగింది. ఇక్కడ మాత్రమే మనకు కంప్లీట్ 100% వరకు కంప్లీట్ అయిపోయి మొత్తం పెయింటింగ్స్తో సహా ఇక్కడ మనకు గణనాథులు అయితే అవైలబుల్గా ఉన్నారు. అండ్ ఇక్కడ మనకు ఇక్కడున్న డిఫరెంట్ ఐడియాల్స్ అనేది కూడా ఇంత త్వరగానైతే వీళ్ళు అందించారు. మనకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయినాయి. ఇక్కడ చూసుకోవచ్చు, బజరంగ్ బల్ అంటే మనకు హనుమంతుని మీద రాముని రూపంలో గణనాథుడు మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. విష్ణుమూర్తి అండ్ మనకు విష్ణుమూర్తి మీద ఒక మూన్ మీద వినాయకుడు అయితే ఇలా దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ మనం పక్కనే కూడా చూసుకోవచ్చు, నెమలిపై గణనాథుడు కూర్చొని నాట్య రూపంలోనైతే మనకు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇది ఒక డిఫరెంట్ లుకింగ్ అయితే ఉంది అండ్ కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ ఐడియల్స్ అనేది అయితే చాలా నీట్గా క్లియర్గా ఉన్నాయి మనకి ఇక్కడ. అంటే ఇక్కడ చూడొచ్చు, ఇది మనం పులి అని అయితే వీళ్ళు చెప్పారు. కానీ నాకేమనిపిస్తుందంటే మనం మొన్ననే బోనాల పండుగ అయిపోయింది, ఇక్కడ పోతురాజు గెటప్లో మనకు గణనాథుడు పోతరాజుని మీదనే కూర్చున్నట్లుగా ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నాడు గణనాథుడు. అండ్ ఇక్కడ చూడొచ్చు, రావణాసురుని మీద గణనాథుడు శివుని రూపంలోనైతే ఉన్నాడు ఇక్కడ. అండ్ ఇక్కడ పార్వతీదేవి, గణనాథుని తల్లి పార్వతీదేవి మీద గణనాథుడు. అంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇట్లా డిఫరెంట్ రూపంలో అయితే గణనాథులు అయితే మనకు ఐడియల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ శంఖం మీద నిల్చొని అయితే గణనాథుడు ఉన్నాడు. ఇక్కడ చిన్నపిల్లలను అట్రాక్ట్ చేసే విధంగా ఐడియల్ అయితే ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ మీద గణనాథుని అయితే ఇలా మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, కొత్తగా మన పేజీని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఈ రోజు నుంచి కూడా మీకు గణనాథులు, ఖైరతాబాద్ వినాయకునికి సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా నేను ఎవ్రీడే మీకైతే చూపిస్తుంటాను. ఇక్కడ చూడవచ్చు, మన గరుడ పక్షి రూపంలో గణనాథుడు మనకు దర్శనం ఇస్తున్నాడు. అర్ధనారేశ్వరి రూపంలో మనకు గణనాథుడు దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ చూడొచ్చు, బజరంగ దళిలో మనకు హనుమంతుడు తోక మీద కూర్చున్నట్లయితే ఎట్లా ఉంటుంది, ఇది గణనాథుడు అట్లా కూర్చొని మనకు ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఐడియల్స్కు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అనేది అయితే నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. మీరు అడ్వాన్స్డ్గా బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఐడియల్స్ కూడా చాలా రీజనబుల్ బడ్జెట్లోనే మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, మనం అందరం కూడా ఆదరించే శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో మనకు గణనాథుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. ఒక డమురుకం మీద నాట్యం ఆడుతూ నచ్చే మన శ్రీ వెంకటేశ్వర స్వామి
ఆ రూపంలో గణనాథుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. డమరుకం మీద నాట్యం వేస్తున్న రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలోనైతే గణనాథుడు దర్శనం ఇస్తున్నాడు. అండ్ మనకి ఇలాంటి డిఫరెన్స్ ఐడియల్స్ మనకు కావాలి అని అనుకుంటే మాత్రం మంగళమూర్తి ఆర్ట్స్ ఐడియల్ దగ్గరనే మనకైతే అవైలబుల్గా ఉంటాయి. అండ్ దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అనేది నేను స్క్రీన్ మీద అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. అండ్ మరొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, కొత్తగా మన పేజీని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.